నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా అమ్మవారిని ఎలాంటి పుష్పాలతో ఎలాంటి పత్రాలతో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అమ్మవారి అనుగ్రహం కోసం ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పద్మనాభ ద్వాదశి. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని పద్మనాభ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తికి ఉన్నటువంటి నామాలలో పద్మనాభుడు అనే నామానికి చాలా ప్రాధాన్యత ఉంది. పద్మనాభుడిగా ఉన్నటువంటి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో విష్ణుమూర్తి ప్రీతి కోసం సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నట్లుగా 3 ఒత్తులతో దీపారాధన చేసి ఓం పద్మనాభాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం, విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఆశ్వేజ మాసం అంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అమ్మవారిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో అమ్మవారిని మల్లెపూలతో పూజించినట్లయితే ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలు పోగొట్టుకోవటానికి, కుటుంబంలో సమస్యలను నివారింపజేసుకోవటానికి అమ్మవారిని ఈ మాసంలో అశోక పుష్పాలతో పూజించాలి. అలాగే జగన్మాతను ఈ మాసంలో ఎర్ర గన్నేరు పూలతో పూజించినట్లయితే లేదా ఎర్ర కలువ పుల్లతో పూజించినట్లయితే ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఎర్ర కలువ పూలు లేదా ఎర్ర గన్నేరు పూలతో అమ్మవారిని పూజించండి, జనాకర్షణ పెంపొందింపజేసుకోండి. అలాగే మంత్రశాస్త్రంలో విశేషంగా రాణించాలన్నా, మీరు చేస్తున్న మంత్రానికి తొందరగా సిద్ధి లభించాలన్నా గన్నేరు పూలతో ఈ మాసంలో అమ్మవారిని పూజించాలి. సన్నజాజి పూలతో అమ్మవారిని పూజించినట్లయితే వాక్శుద్ధి లభిస్తుంది. తుమ్మి పూలతో అమ్మవారిని పూజించినట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో ఎప్పుడైనా సరే కాళికా అమ్మవారిని జిల్లేడు పూలతో కానీ, ఎర్ర తామర పూలతో కానీ పూజించినట్లయితే లేదా దేవాలయంలో కాళికా అమ్మవారికి జిల్లేడు పూలు కానీ, ఎర్ర తామర పూలు కానీ సమర్పించినట్లయితే మనోభీష్టాలు అతి సులభంగా నెరవేరుతాయని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో దుర్గాదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ తులసి దళాలతో పూజించిన మనోభీష్టాలు చాలా త్వరగా నెరవేరుతాయని నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే మనోభీష్టాలు ఆలస్యం లేకుండా తొందరగా నెరవేరాలంటే ఈ మాసంలో పార్వతీదేవిని ఉసిరిక చెట్టు ఆకులతో పూజించాలని శక్తి యామిళము అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో జగన్మాత అంశస్వరూపాలు ఏవైనా సరే వాటికి మరువం సమర్పించిన, దవనం సమర్పించిన కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అమ్మవారి ప్రీతి కోసం ఈ మాసంలో ప్రతిరోజు కూడా కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా, అలాగే పేలాలు అమ్మవారికి నివేదన చేయటం ద్వారా, బెల్లం ముక్క నివేదన చేయటం ద్వారా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో ప్రతిరోజు జపించవలసిన శక్తివంతమైన అమ్మవారి నామం ఓం విశ్వమాత్రేయ నమః. ఈ నామాన్ని రోజు చదువుకుంటూ ఈ పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే అన్ని రకాలైన కష్టాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అఖండ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్. వివిధములైన ఛందస్సులు విడివిడిగా కూడా ఈ విషయాన్ని చెప్పాయి. పృథక్ అంటే విడివిడిగా, అంటే వేదమంత్రములు విడివిడిగా వేదములు ఉంటాయి కదా, కొన్ని రుక్కుల్లో, కొన్ని సామముల్లో, కొన్ని యజుస్సుల్లో, కొన్ని అధర్వవేదమునందు ఉంటాయి. ఇలా విడివిడిగా ఉన్నటువంటి వేదమంత్రములన్నీ ఛందోభిహి అంటే వేదమంత్రములు అని అర్థం. ఇక్కడ ఆ వేదమంత్రములన్నీ వివిధములుగా వేరువేరుగా ఉన్న వేదమంత్రములు కూడా ఇదే విధంగా చెప్పాయి. ఋషులు దీన్నే చెప్పారు, వేదము దీన్నే చెప్పింది. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్ర పదములు కూడా దీన్నే చెప్పాయి. హేతుమద్భి వినిశ్చితై, మొత్తానికి సహేతుకములైనటువంటి విషయములుగా నిశ్చయించి చెప్పారు. చూసారు, రీజనింగ్ అనేది ఇక్కడ వచ్చిందండి, సహేతుకం. అంతేగాని కేవలం విశ్వాస విషయం కాదు, హేతుకం.
చాలా రీజనింగ్గా చెప్తాడు. ఇప్పుడు వింటూ ఉంటే చాలా లాజికల్గా కనబడుతుంది, రీజనింగ్ కనబడుతుంది. సహేతుక విమర్శ అంటే శాస్త్ర చర్చ ఎలా ఉంటుందంటే సహేతుకంగానే ఉంటుంది. అది హేతుమద్భిహి అంటే తర్కయుక్తులైనటువంటి సహేతుకములైనటువంటి విషయములతో బ్రహ్మసూత్ర పదాల ద్వారా కూడా ఇదే చెప్పబడింది అన్నాడు. బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదా, బ్రహ్మసూత్ర పదైశ్చేవ అని మాట ఉన్నప్పుడు బ్రహ్మసూత్రాలు ఎప్పుడు రచించాడు బాదరాయణుడు? ఎందుకంటే బదరీక్షేత్రంలో కూర్చుని ఆ సరస్వతీ నదీ తీరంలోనే వేద విభాగం చేశాడు, మహాభారతాన్ని రచించాడు, పురాణములు రచించాడు. కనుక బదరీక్షేత్ర స్థితుడై ఉన్నాడు బాదరాయణుడు, అందులో సందేహం లేదు. ఆయన బ్రహ్మసూత్రాలు రచించాడు. బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు ముందు రచించాడా, భగవద్గీత తర్వాత రచించాడా? దీని ప్రకారం చూస్తుంటే భగవద్గీతకు ముందే రచించినట్టు తెలిసిపోయింది. ఎలా అంటావయ్యా అంటే అసలు బ్రహ్మసూత్రం అనే మాట బాదరాయుడే ప్రవేశపెట్టాడు, అంతకు ముందు లేదా? అక్కడ ఆలోచించినాడు ఇక్కడ. కానీ బ్రహ్మసూత్రం అనేటువంటి మాట ఉన్నది, అది భగవద్గీతలో ఉన్నది, దాన్ని శీర్షికగా స్వీకరించాడు బాదరాయుడు. సరిపోయింది ఇక్కడ. కానీ బ్రహ్మసూత్ర పదము అంటే అసలు బ్రహ్మసూత్రం అంటే అర్థం తెలిస్తే తర్వాత ఇది చెప్తుంది. ఇక్కడ బ్రహ్మసూత్రం అనే మాట అప్పటికే ఉంది, కృష్ణుడు దాన్నే వాడాడు బ్రహ్మసూత్రం అని. ఆ మాటనే తర్వాత బాదరాయణుడు వ్యాస భగవానుడు తన సూత్ర రచనకు పెట్టుకున్నాడు. బ్రహ్మసూత్రం అని దేన్ని అనాలి అంటే బ్రహ్మమును సూచించేవి బ్రహ్మసూత్రములు, బ్రహ్మమును సూచించునవి. అంటే వేదమునందు అనేక మంత్రములు అనేక విషయాలు చెప్తూ ఉంటాయి. అందులో కొన్ని కేవలం బ్రహ్మమును సూచించే ఉంటాయి. కేవలం బ్రహ్మమును సూచించేటటువంటి వాక్యములు ఉండే గ్రంథం పేరు ఉపనిషత్తులు. అలా బ్రహ్మమును సూచించే మాటలు ఎలాంటివి అంటే ఆత్మేతి ఉపాసీత అని ఒక మాట ఉన్నది. ఆత్మేత్యుపాసీత ఇది నేరుగా ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నవి. ఇలాంటి బ్రహ్మమును సూచించే వాక్యములకి బ్రహ్మసూత్ర పదములని పేరు. ఈ విధంగా ఋషుల చేత గానము చేయబడ్డవి. వేదములందు వివిధములైనటువంటి మంత్రముల ద్వారా వివిధ స్థలముల యందు చెప్పబడిది. అంటే కేవలం ఉపనిషత్తులో మాత్రమే కాకుండా మనం పూర్వభాగములు అనబడేటటువంటి ఉపనిషత్తుకు పూర్వభాగములైనటువంటి సంహిత, ఆరణ్యకము ఇత్యాదుల యందు కూడా వివిధ స్థలముల యందు నేను చెప్పబోయే క్షత్రజ్ఞ విజ్ఞానం ఉన్నది. కేవలం బ్రహ్మమును సూచించే పదములైన ఉపనిషత్తులకు అందు కూడా ఇదే ఉన్నది అని మాట తర్వాత అన్వయము. ఇది ఋషుల చేత వేద మంత్రముల చేత బ్రహ్మమును సూచించేటువంటి ఉపనిషద్వాక్యముల చేత హేతుబద్ధముగా ఏది వినిశ్చితై విశేషముగా నిశ్చయింపబడిందో అదే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు. అంటే ప్రమాణం చూపించండి కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పబోయేది ఇన్నిటి నుంచి గ్రహించినటువంటి సారభూతమైన జ్ఞానం. ఇప్పుడు మొదటి దేని గురించి చెప్తానన్నాడు? తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్, అది కదా చెప్పబోతున్నాడు. ముందు క్షేత్రం అంటే ఏంటో చెప్తున్నాడు. క్షేత్రం అంటే ఇప్పుడు చెప్పబోతున్నటువంటి సముదాయం అంతా కలుపుకుని క్షేత్రం అని చెప్పబడుతున్నది. 2 శ్లోకాల్లో క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు. మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియగోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. క్షేత్రం అంటే ఏమిటో నీకు సంపూర్ణంగా వాటి వికారాలతో సహా చెప్పానన్నాడు ఇక్కడ. మొదటిగా మహాభూతాని, మహాభూతములు అంటే 5. అంటే పంచీకరణము కూడా కాకముందున్న పంచమహాభూతములు ఉన్నాడు. పంచభూతములు పంచీకరణమైతేనే జగత్తుగా వ్యక్తమవుతాయి. అవి పంచీకరణము కాకముందు పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాణి దశ 10 ఇంద్రియములు, ఏకంచ 1 ఇంద్రియం, పంచచ ఇంద్రియ గోచర ఇంద్రియాలకు కనబడేవి 5. అంటే మొత్తం మీరు లెక్క కడితే 24 వచ్చాయి. ఈ 24ని 24 తత్వములను సాంఖ్యం ఉంటుంది. అంటే సాంఖ్యం కూడా వేదం నుంచే వచ్చింది, కానీ అక్కడ ఆగిపోయింది. అది దాని యొక్క క్షేత్రంతో ఆగిపోయింది. క్షేత్రజ్ఞుడి దాకా వెళ్ళలేదు గనకనే భగవత్పాలు వారు ప్రధాన మల్లబర్హణ న్యాయం అంటది ఇక్కడ. అంటే ప్రధాన మల్లుండి కొట్టాలి, కొడితే అందరినీ కొట్టినట్లు. అందుకే సాంఖ్యులను పట్టుకుని బ్రహ్మసూత్రాది భాష్యాల్లో ఆ సాంఖ్యాన్ని మొత్తం తూర్పారబట్టాడండి ఇక్కడ. అంటే వాళ్ళు కేవలం ప్రకృతివాదులు, ప్రకృతే ప్రధానం, పైగా ప్రకృతి ప్రభావం చేత అనేక మంది జీవులు అనే వాదం దానిది. దాన్ని ఖండించేది వేదాంతం. కానీ కొంతమేరకు వాళ్ళు వచ్చారు, అక్కడ దాకా తీసుకున్నాడు. అది క్షేత్రం. క్షేత్రానికే పరాప్రకృతి అని పేరు. మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిగా క్షేత్రంలో ఉన్నవేవో చూడండి. ముందుగా పంచమహాభూతములు అనగా పృథివ్యప్తేజో వాయురాకాశములు. అహంకార, అహంకారం అంటే నేను అనే భావం. మామూలుగా మనం అనుకునే ఈగో కాదండి ఇక్కడ. అహం అనబడే ఒకానొక వ్యక్తీకరణ. కానీ ఇక్కడ చెప్పబడుతున్నది సృష్టి యొక్క ఆరంభంలో ఉండేటువంటి స్థితి గనక అక్కడ అహంకార శబ్దము సమిష్టి అభిమానము అంటారు ఇక్కడ. ఇది సమిష్టి అంటే కలెక్టివ్. ఒక్కొక్కరిలోకి వచ్చేప్పుడు ఇండివిజువల్ అవుతుంది. అంతకుముందు కలెక్టివ్ కదా.
ఇది ఎలాంటిది అంటే పంట పొలం విస్తరించే ముందు నారుమడిని వేస్తారు. ఆ నారుమడిలో వేసినవే తర్వాత పరచబడతాయి. అది సమిష్టి అనమాట. అది సమిష్టి అన్నప్పుడు తెలుసుకోవాలి, కలెక్టివ్గా అంతటి కలుపుకుని. అది సమిష్టి అభిమానాన్ని అహంకారం అంటారు. అలాగే సమిష్టి రూపమైన మహత్తత్వాన్ని బుద్ధి అంటారు. అదేవిధంగా అవ్యక్తమేవచ, అవ్యక్తం అంటే మూల ప్రకృతి. ఇక్కడ అవ్యక్త శబ్దానికి మూల ప్రకృతి. అక్షర అవ్యక్త అనేది పరబ్రహ్మకు సంబంధించి, ఇక్కడ అవ్యక్తం అంటే మూల ప్రకృతి. అంటే సృష్టిగా వ్యక్తము కాకముందు ఉన్న స్థితి మూల ప్రకృతి. అక్కడి నుంచి సృష్టి వచ్చింది కనుక వ్యక్తమైన సృష్టికి మూలంగా ఉంది కనుక మూల ప్రకృతి అవ్యక్తము అని పేరు. అదేవిధంగా దశచ ఇంద్రియాణి, 10 ఇంద్రియాలండి, దశేంద్రియాణి. 10 ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఏకం ఒక్క ఇంద్రియం అంటే అంతఃకరణం అన్నాడు ఇక్కడ. మనస్స, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు కలిపి ఒకటే అది. అది మనస్సు లేదా అంతఃకరణం. పంచచ ఇంద్రియ గోచరాహ, ఇంద్రియాలకు కనబడేవి అనుభవానికి వచ్చేవి 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. చూసారు? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే ఏం మిగిల్చాడు ఆయన? మొత్తం చెప్పేశాడు కదా. క్షేత్రం అయిపోయిందా? ఇప్పటివరకు క్షేత్రంలో ఉన్నవి చెప్పాడు. యచ్చ యాదృక్ష అయింది, యద్వికారి తర్వాత చెప్పబోతున్నాడు. చూడండి, వాటి వికారములు. వికారములు అంటే ఎప్పుడూ ఒకలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. అవేమిటండి? ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, చేతన, ధృతి. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం. వీటిని వికారములు అంటారు ఇక్కడ. ఇవన్నీ వచ్చాయి: ఇచ్ఛ, ద్వేష, సుఖ, దుఃఖ, సంఘాత, చేతన, ధృతి. 7 మొత్తం చెప్పినటువంటి 24. ఇవి 7 కలిపి 31. 31 కలిపి క్షేత్రం. ఇక్కడ పట్టాడండి ఆయన. ఇచ్ఛాదులు ఇవన్నీ ఉన్నాయే, చెప్పినటువంటి సంఘాతం వాటిలో లేదు, విడిగా చెప్పాడు. కానీ ఇవి కూడా క్షేత్రంలో భాగమే అన్నాడు. అవి క్షేత్రము యొక్క వికారములయ్యా అన్నాడు ఇక్కడ. అవి వికారములు. ఎందుకు? క్షేత్రాల్లో ఒకటి కదా పంచేంద్రియాలు. ఏకం అంతఃకరణ కూడా క్షేత్రాల్లో ఒకటి కదా. దాని యందు కలిగే వికారాలు ఇవన్నీ కూడా. పైగా అంతఃకరణ వికారాలు కలగడానికి కారణం ఏంటి? ఈ పంచభూతాలు వీటన్నిటితో ఇంద్రియాలతో కలిసి ఉంది అంతఃకరణం. దానిలో కలుగుతున్న వికారాలు, ఆ వికారాల ప్రభావం దేహం మీద కూడా పడుతూ ఉంటుంది. ఇక్కడ దేహం వల్ల దానికి, దానివల్ల దేహానికి కూడా వికారాలు కలుగుతూ ఉంటాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున గోవత్స ద్వాదశి అని చెప్పేసి పిలుస్తాం. అంటే గోవుల్ని గనక పూజ చేసినట్లయితే చాలా విశిష్టకరమైన శుభకరం జరిగి తీరుతుంది. గోవు సకల ముక్కోటి దేవతా స్వరూపిణిగా మనకు శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. గోపాట అని చెప్పేసి ఉంటుంది. ఆ గోవు యొక్క శరీర ఆకృతిలో ఉన్నటువంటి వివిధ దేవతల యొక్క నిరూపణ తత్వం అంతా ఆ పాటలో ఉంటుంది. వాటిని చక్కగా ఆలకించటం కూడాను చాలా విశేషం. ఈ గోపాట నేర్చుకొని గోమాతను సేవిస్తూ గోవులో దాగిన అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని అంచనా వేస్తూ ఎవరైతే ఈరోజు గోసేవ నిర్వహిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి శుభతత్వంతో కూడినటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయి. అందుకే గోమహాలక్ష్మి అని చెప్పేసి అన్నారు. ఆవు పుష్టభాగం వద్ద చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి ఆ లక్ష్మీ అష్టోత్తరనామావళితో పూజ చేసి ప్రదక్షిణాలు కనుక నిర్వహించినట్లయితే ఈ యొక్క సుదినాన గోవు యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల లక్ష్మీ కటాక్షం మనకు వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. గోవుకు వలసినటువంటి ఆహారం పచ్చిగడ్డి అలా గనక ఈ రోజున స్వీకరింపజేసినా కూడాను విశిష్టవంతమైనటువంటి సేవ చేసినటువంటి భాగ్యం మనకు కలిగి తీరుతుంది. ఈ కలియుగంలో గోసేవను మించినటువంటి ఐశ్వర్యయుక్తమైన ప్రభావం మరొకటి లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గోమాత సేవ చేయటం, గోవు యొక్క విశిష్ట లక్షణాల్ని అంచనా వేసుకుంటూ గోవులను సంరక్షించడం ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రసూనం కురు శాంతిం ప్రేచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:44. తిథి ద్వాదశి ఉదయం 9:44 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:26 వరకు. వర్జం రాత్రి 8:13 నుంచి 9:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:51 వరకు. మరల మధ్యాహ్నం 2:41 నుంచి 3:26 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:01 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 నేటి విశేషం గోద్వాదశి, పద్మనాభ ద్వాదశి, ప్రదోషం, ఆశ్వీజ ద్వాదశి, పూర్వభాద్ర నక్షత్రయోగం. గోపూజ, అలాగే పద్మనాభస్వామి వారి పూజ, ప్రదోష కాలంలో శివపూజ. ఈ ఆశ్వీజ పూర్వభాద్ర ద్వాదశి యోగం ద్వారా నదీ స్నానం, దానం, ఉపవాసం అనేవి విశేషమైన ఫలితాలను అందజేస్తాయి. అయితే చిన్న సమస్య ఏమిటి అంటే ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశిలో పారణ కూడా చేయాలి కదా. మరి ఈరోజు కూడా ఉపవాసం ఉండడము అంటే అందరికీ శక్తి ఉండకపోవచ్చు, కానీ శక్తి ఉన్నవాళ్ళు కూడా పారణ చేయకుండా ఉపవాసం చేయడం ఎలాగా అనేటువంటి శంకను పొందుతుంటారు. ఆ కారణంగా ఉదయకాలం శ్రీరామ రామ రామ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, పూజ చేసుకోవడం మొదలైనవి పూర్తి చేసి 9:44 లోపల ద్వాదశిలో తులసి తీర్థం తీసుకున్నట్లయితే దానివలన విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. పారణకు ప్రత్యామ్నాయంగా ఈ తులసి తీర్థం తీసుకున్నట్లయితే 1,00,000 అశ్వమేధయాగాలు చేసినంతటి ఫలితం వస్తుంది అని చెప్పారు. మామూలుగా కూడా ప్రతిరోజు తులసి దళం నీటిలో వేసుకుని ఆ తీర్థాన్ని కనుక భక్తితో స్వీకరించినట్లయితే 1,00,000 అశ్వమేధయాగాలు చేసినటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు ప్రతిరోజు. ఇలాంటి అతి సులభమైన, అతి ఉత్కృష్టమైన కార్యక్రమాలను ఆచరించడం ద్వారా మన పాపాలను పోగొట్టుకోవడం, పుణ్యాన్ని అధికంగా సంపాదించడం అనే కార్యాల ద్వారా మన జీవితాలను ఆనందమయం చేసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మించబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర, ఆ శక్తి ఉన్నదే భూదేవతకు.
ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాడు. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువు అయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రమునకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు అని ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి తల మీద వేసుకోవడం కానీ, ఒంటి మీద వేసుకోవడం కానీ, అంటే పూర్వం అందుకని ఏటి ఒడ్డున, నది ఒడ్డున, నూతిగట్టున స్నానం చేస్తారు అని ఊహ చేసి చెప్పినటువంటి విశేషాలు. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం, రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని భూదేవత దగ్గరికి వెళ్ళి భూమితో ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను. ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో. మృత్తికే హననే పాపం యన్మయా దుష్కృతం కృతం. నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే మృత్తికాహననే పాపం. ఆ మృత్తికని, ఆ మట్టిని, ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తౌగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు. భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా. మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో? కాబట్టి మృత్తికే హననే పాపం యన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అమ్మా, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి. నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకు చెందిన దానివి కావు. నేను అమ్మా నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద. అసలు ఎవరిది ఇది? ఇది ఋషిది. ఈ భూమి మనుష్యులదు కాదు. ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమినంతటినీ గెలిచేశాడు. అప్పుడు క్షత్రియులందరినీ ఓడించినప్పుడు ఈ భూమి పరశురాముడిది అయిపోయింది. పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబొయ్యాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేసావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండగలిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు అక్కడ?
ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాన మోహాలు సంఘ దోషాలను సాధకుడు సాధనతో గెలవాలి. ఆధ్యాత్మ భావనలో మునిగిపోయి ఉండటంతో కామాన్ని గెలవాలి. సుఖదుఖాది ద్వంద్వాలను ఓర్చుకోవటం లేదా గెలవటం అనే దానికోసం సాధన చేయాలి. ఆ పరంధామం సూర్యచంద్రాగ్నుల కన్నా పైది అని భావన చేయాలి. దాని మీదే ధ్యానం చేయాలి. జీవులందరూ భగవంతుడి అంశయే అని తెలుసుకోవాలి. ఎవరిని చూసినా భగవంతుడే కనిపించాలి. భగవంతుడు చెప్పిన విధంగా జీవుడి యొక్క సూక్ష్మతత్వాన్ని జ్ఞాననేత్రంతో చూసే ప్రయత్నం చేయాలి. 12, 13, 14, 15 శ్లోకాలను ఎప్పుడూ చెప్పుకుంటూ దాని అర్థాన్ని బాగా భావన చేయాలి. ఈ 4 శ్లోకాలలో పరమాత్మతత్వం అంతా దాగి ఉంది. భగవంతుడు క్షరాక్షరాలకు పైన ఉండే పురుషోత్తముడు అని తెలుసుకోవాలి. పురుషోత్తముడైన ఆ పరమాత్మను సర్వాత్మ భావనతో భజించాలి. మనం చేసే సాధన మైకుల్లో చెప్పుకునేది కాదు. అది రహస్యంగా సాగాలి. గురువు చెప్పినట్టుగా సాధన చేస్తూ మన సాధన మార్గాన్ని, సాధనలో కలిగే అనుభవాలను గురువుతోనే పంచుకోవాలి, లేదా విషయం తెలిసిన పెద్దలతో పంచుకోవాలి. గురువు అనుమతిస్తే తోటి సాధకులతో పంచుకోవచ్చు, అనుగ్రహం చేస్తే. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम 15ोऽध्यायः। పంచదశాధ్యాయ మహిమ. కృపాణ నరసింహుడి కథ. గీతా మహాత్మ్యాన్ని తెలిపే కథలను శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి బోధించాడు. వాటినే పరమేశ్వరుడు పార్వతీదేవి బోధించాడు పార్వతీదేవికి. ఆ కథలలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఈ పంచదశాధ్యాయ మహిమను తెలిపే కథను ఇక్కడ తెలుసుకుందాం. ఓ పార్వతీ, ఈ పంచదశాధ్యాయం ఎంతో పరమ పవిత్రమైనది. దీని మహిమను చెబుతున్నాను, శ్రద్ధగా విను. పూర్వము గౌడ దేశాన్ని కృపాణ నరసింహుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు వీరుడైన ఒక సేనాపతి ఉండేవాడు. అతడి పేరు శరభబేరుండు. అతడు మహాబలవంతుడు, పరాక్రమవంతుడు. యుద్ధం వచ్చిందంటే చాలు సేనాపతి ఆయన శరభుడు విజృంభిస్తాడు. శత్రువులు ఎదుట భీకరమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. యుద్ధభూమిలో అతడిని ఎవరూ ఎదిరించలేరు. ఎదిరిస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయేవారు. అతడు దేవతలను కూడా ఓడించేంత శౌర్యవంతుడు. అటువంటి శౌర్యుడు. అతడికి యుద్ధ విద్య మాత్రమే కాదు, అన్ని విద్యలు వచ్చు. అతడికి అన్ని కళలోనూ ప్రావీణ్యం ఉంది. చక్కగా పాడతాడు, చక్కగా నాట్యం చేస్తాడు, చక్కగా బొమ్మ గీస్తాడు, చక్కగా శిల్పం చెక్కుతాడు. అందుచేత ప్రజలందరూ అతన్ని శరభబేరుండు అని పిలుస్తూ ఉండేవారు. అలా అన్ని కళలు తెలిసి మంచిగాను రాజభక్తుడిగాను మంచి పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నటువంటి ఆ శరభుడికి ఎందుకో ఒక రోజున మనస్సు మారిపోయింది. అతి ఘోరమైన చెడు బుద్ధి పుట్టేసింది. కొంతమందికి అంతే సడన్గా పుడుతుంది. చెడు బుద్ధి ఉండేవాళ్ళకి సడన్గా మంచి బుద్ధి పుడుతూ ఉంటుంది. అది మామూలు చెడు బుద్ధి కాదు. రాజుగారినే చంపేయాలి, ఆయన పుత్రుడు కూడా చంపేయాలి అనే అంత చెడు బుద్ధి పుట్టింది. ఈ సమస్త రాజ్యానికి నేనే రాజు కావాలనే దురాశ పుట్టింది. అయితే దైవం అనేది ఒకటి ఉంటుంది కదా, అది చేయవలసిన పని సరైన సమయంలో చేస్తుంది కదా. అలాగే దైవం
తన పనిని తాను చేసింది. దాని ఫలితంగా దుష్టబుద్ధి అయినటువంటి శరభుడు హఠాత్తుగా మరణించాడు. తన కోరిక తీరకుండానే చనిపోయాడు. వెంటనే పూర్వకర్మానుసారంగా మంచి తేజస్సు గల గుర్రమై సింధు దేశంలో పుట్టాడు. ఒకనాడు గౌడ దేశంలోని ఒక వైశ్యుడు వ్యాపార నిమిత్తంగా సింధు దేశానికి వచ్చి ఈ గుర్రాన్ని చూసి ముచ్చటపడ్డాడు. ఈ గుర్రం కళగా ఉంది, అందంగా ఉంది, దీన్ని సొంతం చేసుకోవాలని భావించాడు. వెంటనే గుర్రపు యజమానికి అసలైన వెల కంటే కూడా ఎక్కువగా రత్నాలిచ్చి గుర్రాన్ని కొనుక్కున్నాడు. సంతోషంగా గుర్రాన్ని తన గౌడ దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఒకనాడు ఆ వైశ్యుడు దానిని రాజుగారి ఆస్థానానికి తీసుకొని వెళ్ళాడు. బాగుంది కదా అని చెప్పేసి దాన్ని భటులు చూసి ముచ్చటపడ్డారు. గుర్రం తేజస్సుతో వెలిగిపోతూ ఉండటాన్ని చూస్తూ ఇలా అనుకున్నారు, ఈ గుర్రం మన రాజుగారి దగ్గరే ఉండాలి. ఎందుకంటే విలువైన వస్తువులన్నీ రాజుగారివే అయి ఉన్నాయి. మనం ఇప్పటికిప్పుడు ఈ వైశ్యుడి నుండి ఈ గుర్రాన్ని లాగేసుకొని రాజుగారికి ఇవ్వచ్చు. కానీ ఇతడికి నగరంలో మంచి పేరుంది కదా, పలుకుబడి ఉంది కదా, కనుక మనం లాక్కోకూడదు కదా, బెదిరించకూడదు కదా, రాజుగారి చేతనే అడిగించేలా చేస్తాం అనుకున్నారంతా. అప్పుడు ఈయన ఏమీ మాట్లాడుకోకుండా గుర్రాన్ని ఇస్తాడు. రాజుగారు అడిగితే ఇవ్వకుంటాడా? మొత్తం మీద వ్యాపారం చేసుకునే ఈతడి వద్ద ఈ గుర్రం ఉండటం అన్యాయం. ఏంటి చెడ్డుబుడ్డి పుట్టింది వాళ్ళందరికీ కూడా. రాజ్యాన్ని పాలించే రాజుగారి వద్దే ఈ గుర్రం ఉండటం న్యాయం అనుకున్నాడు. ఎందుకంటే గుర్రం అంత బాగుంది. వెంటనే భటులు రాజుగారి వద్దకు వెళ్ళి గుర్రం గురించి బాగా వర్ణించి చెప్పారు. రాజుగారు గుర్రం మీద బాగా ఆశపడేలాగా చేశారు. రాజుగారు వారి మాటలు విని ఆ గుర్రం మీద మనసు పడ్డాడు. దాన్ని ఎలాగైనా పొందాలనుకొని వైశ్యుడిని పిలిచి గుర్రాన్ని తెమ్మన్నాడు. వైశ్యుడు గుర్రాన్ని తెచ్చాడు. రాజుగారు దాని జూలును సవరిస్తూ అశ్వహృదయం తెలిసినటువంటి శాస్త్రవేత్తలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ పండితులారా, ఈ గుర్రానికి మంచి లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించి చెప్పండి అన్నాడు. అంతే, వారు వెంటనే గుర్రాన్ని పరిశీలించి పొంగిపోయి ఇలా అన్నారు చూసి, మహారాజా, మీరు బంగారం లాంటి గుర్రాన్ని పట్టారు. ఈ రోజు నుంచి మీ దశ మారిపోతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అని ఆ గుర్రాన్ని తెగమెచ్చుకున్నారు. రాజు ఆనందించి తన మెడలోని హారాలు తీసి వాళ్ళ మెడలోకి వేసి పంపించాడు. చెప్పినవాడు, శాస్త్రం చెప్పినవాడికి. తర్వాత భటులు వంక చూశాడు. భటులు రాజుగారి అభిప్రాయం గ్రహించి వెంటనే పళ్ళెంలో ధనపు మూటలు పెట్టుకొని పెద్ద పెద్ద మూటలు అక్కడికి వచ్చారు. రాజు వైశ్యుడి వైపుకు తిరిగి, నాకు మంచి గుర్రాన్ని ఇచ్చేసావయ్యా, నీ బహుమతి నాకు నచ్చింది, నీ కృషికి నేను మెచ్చుకుంటున్నాను. నువ్వు వ్యాపార నిమిత్తంగా ఆయా దేశాలకు వెళుతూ ఉంటావు కదా, అప్పుడు నీకు ఏమైనా విలువైనవి ఏమైనా కనిపిస్తే వాటిని కూడా పట్టుకొచ్చి నాకు ఇవ్వు. ఇదే నీ పని. గుర్రం ఇచ్చాం కదా, ఇదిగో ధనం తీసుకో. నువ్వు కొన్న వెల కంటే నేను ఎక్కువగానే ఇచ్చానులే అని ధనపు మూటలను వైశ్యుడి చేతిలో పెట్టారు. రాజుగారు మాటలకు వైశ్యుడు ఎదురు చెప్పలేదు. ధనపు మూటలను పుచ్చుకొని వినయంగా తల వంచి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. లాభం దొరికింది కదా అని పరిగెత్తారు. రాజుగారు గుర్రాన్ని చూసుకొని తెగ సంబరిపోయాడు. ఎందుకంటే అది సామాన్యమైన గుర్రం కాదు. అది ఇంద్రుడి గుర్రమైన ఉచ్చశ్రవసాన్ని మించినటువంటి గుర్రంలాగా ఉంది. ఇంద్రుడి గుర్రానికన్నా ఎక్కువ ఉచ్చశ్రైవసం. ఒకనాడు రాజుగారికి ఈ గుర్రాన్ని ఎక్కి వేటకు వెళదామనేటువంటి కోరిక కలిగింది. వెంటనే గుర్రం ఎక్కేశాడు. కళ్ళాలను పట్టుకొని ఆదరించాడు ఒక్కపారి. అంతే, అది వాయువేగంతో పరిగెత్తింది. దాన్ని వేగాన్ని వెనుక వస్తున్నటువంటి సైన్యం ఆదుకోలేకపోయింది. బాగా వెనుకబడింది. రాజుగారి గుర్రం మాత్రం నగరాన్ని దాటేసి చిన్న చిన్న పల్లెలను కూడా దాటేసి క్షణాలలో అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో రాజుగారికి చాలా దాహం వేసింది. గుర్రాన్ని అదుపు చేసి దానిని ఒక చెరువు దగ్గర ఆపి గుర్రం దిగాడు. అక్కడ ఉన్న ఒక చెట్టుకు గుర్రాన్ని కట్టేసి
దాహం తీర్చుకోవాలని చెరువు వద్దకు వచ్చాడు. అక్కడ బాగా పాచి పట్టి ఉంది. కాలు వేస్తే జారిపోవటం ఖాయం. అలా అక్కడే నేల ఉంది. రాజుగారు దాన్ని చూసుకోలేదు. ఆయన దృష్టి అంతా నీటి మీదే ఉంది, నేల మీద లేదు. అందుచేత దాహం తీర్చుకోవాలని ఒక అడుగు వేశాడు, అంతే. జుర్రును జారుకుంటూ వెళ్ళి నీటి తీరాన ఉన్న ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడు. కొంతసేపటి తర్వాత తేరుకొని నేలను పరిశీలించి చూశాడు. పాచిపొట్టి ఉందని తెలుసుకున్నాడు. నీటితో వస్త్రాలను చేతులను కడుక్కొన్నాడు. తర్వాత దోసిళ్లతో నీటిని త్రాగి పక్కకు చూశాడు. అప్పుడు ఆ బండరాయి మీద ఒక ఆకు ఉంది. దానిపై ఏవో అక్షరాలు ఉన్నాయి. రాజుగారు విస్తుపోతూ దాన్ని తీసుకొని పరిశీలన చూశాడు. అదొక శ్లోకం. అందులోనూ అది పూర్తిగా లేదు, సగం మాత్రమే ఉంది. ఏమిటి అర్ధశ్లోకం అనుకొని ఆయన ఒకసారి దానిని మనస్సులో చదువుకున్నాడు. బాగుందే అని బిగ్గరగా చదివాడు. దాన్ని విని అక్కడ ఉన్న గుర్రంలో మార్పు వచ్చింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్నది వెంటనే పెద్దగా సకిలించింది. దాని నోటి నుండి నురుగులు వచ్చేశాయి. అది గిలగిలా తన్నుకొని నేలపై పడి మరణించింది. వెంటనే దాని నుండి దివ్య రూపాన్ని ధరించిన ఒక దివ్య పురుషుడు ప్రకటమై ఆకాశంలో నిలబడ్డాడు. తక్షణమే అతడి వద్దకు ఒక దివ్య విమానం వచ్చింది. రాజు చూస్తూ ఉండగానే ఆ పురుషుడు విమానం ఎక్కాడు. విమానం పైకి ఎగిరి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. ఇదేంటిది ఈ వింత మహారాజుకు వారికి ఆశ్చర్యపోయాడు. ఆ బండరాయి మీదే కూర్చొని కాసేపు ఆలోచించాడు. ఆకు మీద ఉన్న ఆ అర్ధ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. దానిని భావన చేశాడు. కానీ గుర్రం చనిపోవటం, అది దివ్య పురుషుడు కావటం వంటి ఘటనలు చూసి ఆశ్చర్యం నుండి బయటకు పడలేకపోయాడు. నెమ్మదిగా లేచి అడవిలో కొద్దిగా ముందుకు వెళ్ళాడు మెల్లగా. అప్పుడు రాజుగారి కొద్ది దూరంలో ఒక దివ్యాశ్రమం కనిపించింది. అది కాంతులతో వెలిగిపోతోంది. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోతే అక్కడికి వెళ్ళాడు మెల్లగా. ఆ ఆశ్రమంలో శ్రీకృష్ణుడి భక్తుడు, గీతలోని పంచమాధ్యాయం అంటే ఎంతో ఇష్టపడేవాడు అయినటువంటి విష్ణు శర్మ అనే యోగి నివసిస్తున్నాడు. రాజుగారు ఆయన వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అన్నాడు: ఓ విప్రోత్తమ, నా పేరు కృపా నరసింహుడు. నేను గౌడ దేశానికి రాజును. నేను నా గుర్రంతో వేటకొచ్చాను. అంతలో నాకు బాగా దాహం వేసి అక్కడ ఉన్న చెరువులోకి దిగుతుంటే నాకు ఒక ఆకు మీద అర్ధశ్లోకం కనిపించింది. నేను దానిని బిగ్గరగా చదవగానే నా గుర్రం చనిపోయింది. తర్వాత అది ఒక దివ్య పురుషుడై విమానంతో వెళ్ళిపోయాడు. దయచేసి దీని కారణాన్ని చెప్పండి. ఆ శ్లోకం ఏమిటి? ఆ గుర్రం ఎవరు? అది ఏ మహిమ వల్ల దివ్య పురుషుడైపోయింది, దివ్యలోకాన్ని పొందింది అని అడిగాడు. అప్పుడు మహాత్ముడు, త్రికాలజ్ఞాని యోగి అయినటువంటి విష్ణు శర్మ ఇలా అన్నాడు: ఓ మహారాజా, పూర్వం నీ దగ్గర శర్వబేరుండు అనే సేనాపతి ఉండేవాడు. అతడే నీకిప్పుడు గుర్రం అయ్యాడు. అతడు పూర్వం మంచివాడే, కానీ హఠాత్తుగా అతడికి చెడు బుద్ధి పుట్టింది. నిన్ను నీ పిల్లవాడిని చంపి రాజ్యం పొందాలని దురాలోచన చేశాడు. ఆ పాప ఫలితంగా గుర్రమై పుట్టాడు. ఇక నీకు దొరికిన శ్లోకం, నువ్వు చదివిన శ్లోకం మామూలు శ్లోకం కాదు, అది భగవద్గీతలోనిది. దానికి 2 పాదాలు మాత్రమే ఉన్నాయి కనుక అది అర్ధశ్లోకం. ఆ అర్ధశ్లోకం పంచదశాధ్యాయంలోనిది. దాని మీద మనస్సు పెట్టి భక్తితో వింటే చాలు, ఫలం తప్పకుండా దక్కుతుంది. నువ్వు తెలియకుండా ఆ అర్ధశ్లోకాన్నే మళ్ళీ మళ్ళీ గట్టిగా చదివావు. దాని మీద నీ గుర్రం మనస్సు పెట్టింది, చక్కగా బాగా వింది. దాంతో గుర్రంగా ఉన్నటువంటి శరభ బేరుండు పాపాన్ని నశించిపోయాయి, అన్ని పాపాలు కూడా. వెంటనే అతడు దివ్య రూపాన్ని పొంది స్వర్గలోకానికి చేరాడు అన్నాడు. అప్పుడు రాజుగారు స్వయంగా ఇలా పంచదశాధ్యాయ మహిమను వినేసరికి, కళ్ళతో ప్రత్యక్షంగా చూసేసరికి
ఆయనకి 15వ అధ్యాయం మీద ప్రేమ పుట్టింది. తక్షణమే రాజుగారు యోగి అయినటువంటి విష్ణు శర్మ కాళ్ళు పట్టుకొని ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నాకు పంచదశ అధ్యాయాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు. విష్ణు శర్మ సంతోషించి విష్ణు శర్మ రాజుగారికి 15వ అధ్యాయాన్ని ఉపదేశించాడు. తర్వాత రాజుగారు ఆయన అనుమతి పొంది తన రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం రాజ్యం చేసి తన పుత్రుడైన సింహబలుడికి రాజ్యాన్ని అప్పగించాడు. అతన్ని రాజు చేసి మంత్రిగారి సలహాలు తీసుకుంటూ రాజ్యం చేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత మహారాజు ఎక్కువ సమయాన్ని ఏకాంతంతో గడుపుతూ ఎంతో భక్తిగా గీతలోని 15వ అధ్యాయాన్ని పారాయణ చేశాడు. ఒక రోజున మోక్షం అందుకున్నాడు. ఓ పార్వతి, ఇది పంచదశ అధ్యాయ మహిమ. పశువులుగా పుట్టి దీనిని విన్నవారు కూడా సకల పాపాల నుండి విముక్తులవుతారు, తరిస్తారు. మరి పశువులే తరిస్తే మనుష్యులు తరించకుండా ఉంటారా? తరిస్తారు కదా అని పరమేశ్వరుడు బోధించగా పార్వతీదేవి విని ఎంతో ఆనందించింది. గీతలోని 5వ అధ్యాయానికి నమస్కారం చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వంలో 39వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 16వ అధ్యాయం గురించి దైవాసుర సంపద్విభాగ యోగ, దీని గురించి మనం వెళదాం. 9వ అధ్యాయంలో 12-13 శ్లోకాలలో దేవతలకు సంబంధించినది, అసురులకు సంబంధించినది, రాక్షసులకు సంబంధించినది అంటూ జీవుల యొక్క 3 విధాలైనటువంటి ప్రకృతులను గురించి భగవంతుడు చెప్పాడు. వాటి గురించి విస్తారంగా చెప్పదలుచుకున్నటువంటి భగవంతుడు అభయం సత్వ సంశుద్ధి అంటూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. దీనికి దైవాసుర సంపద్విభాగ యోగం అని పేరు. ఇందులో దైవీ సంపద, ఆసుర సంపద అనేవి తెలుపబడ్డాయి. 3 ప్రకృతులలో దైవ ప్రకృతి సంసారం నుండి విడుదలను ఫలంగా కలిగిస్తుంది. ఆసురీ ప్రకృతి మరి రాక్షసీ ప్రకృతి అనేవి సంసార బంధాన్ని కలిగిస్తాయి. అందువల్ల సాధకులు దైవీ ప్రకృతిని సంపాదించుకోవాలి, ఆసురీ ప్రకృతిని, రాక్షసీ ప్రకృతిని విడిచిపెట్టాలని చెప్పేందుకోసమే భగవంతుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అభయం సత్వ సంశుద్ధి నుండి 3 శ్లోకాలను కలిపి చెప్పుకోవాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని చెప్పిన భగవంతుడు ఆ ప్రాప్తికి కావలసిన సాధనలను, సద్గుణాలను దైవీ సంపదగా ఇలా ఉపదేశిస్తున్నాడు. అథ షోడశోऽధ్యాయः దైవాసుర సంపద్విభాగయోగः. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, అభయము సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, పైశునము, భూతదయ, అలోలుప్తము, మార్దవము, హ్రీ, అచాపలము, తేజస్సు, క్షమ, ధృతి, శౌచము, అద్రోహము, నాతిమానిత అనేవి దైవీ సంపదను గురించి పుట్టిన వాడికి ఉంటాయి అని శ్లోకార్థం. దీన్ని
ఇప్పుడు వీటిని వరుసగా అర్థం చెప్పుకుందాం. దైవీ సంపదలో భగవంతుడు చెప్పినవి 26. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.